మేము చూపించుకున్నాం, మమ్మల్ని లేదు 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 బీజేపీ లేదు లేదు అన్నారు. మేమేనా గెలిపించినాం, ఏడుందో చూపించినాం. కోమటిరెడ్డి అన్నాడు తోకల పార్టీ నలుగు లేక 8 మంది తోకలు ఉన్నారు, గాలి ఏం చేస్తారు అన్నాడు. ఇప్పుడు మేము చూపించుకున్నాం, 8 గెలిచినాం తెలంగాణ, బీజేపీని చూపించుకున్నాం అని చెప్పేసి అంటారు. రాను రోజులలో మీ రేవంత్ రెడ్డిని చూడ అలా తీసుకోవద్దరట, హరీష్ రావుని తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారట. ఏమంటావు? రేవంత్ రెడ్డి చూస్తే వాళ్ళ తాత జేజమ్మ వాళ్ళ అయ్య వాళ్ళ తాత ఆత్మతో తీసుకొచ్చి పోయినా కూడా తీసుకోపోలేరు రేవంత్ రెడ్డి. రేవంత్ అంటే ఉక్కు పిడుగు, వాళ్ళు తెలుసుకోవాలి బీజేపీ వాళ్ళు ఎప్పటికైనా కూడా. బీజేపీలో ఏమనుభవం ఉందో వాళ్ళకు? టైగర్ నరేంద్ర ఉన్నప్పుడు ఉన్నదా? అంత దొంగలు వచ్చారు, ఎక్కడికో వచ్చారు. దొంగతనం ఇల్లు దోస్తే నేను కూడా వస్తారా, నేను కంగా వచ్చి అజ్జోలు పట్టుకొని పోయినట్టుంది బీజేపీ వాళ్ళ సంగతి. అంత తప్ప ఏమి లేదు, ఏమి చేయలేరు. ఈ కాంగ్రెస్ పార్టీని ఇట్లా కదిలియలేరు. ఇది పెద్ద మహాసముద్రం, 140 సంవత్సరాల చరిత్ర. 1980 మీ రేవంత్ రెడ్డి పోతే మా రేవంత్ రెడ్డి ఓడని కంపల్సరీ చెప్తున్నా నేను. ఎందుకంటే మాకు నమ్మకం. ఎందుకు పోతాడు? పూటొక మాట మార్చారు రేవంత్ రెడ్డి అనుకున్నావా? ఏమి కాదు, ఆయన సిద్ధాంతాలు ఒకటే. రాహుల్ గాంధీ పైన అధిష్టానం ఒప్పుకొని మెప్పుకొని ఆయనకు అన్ని కూడా అందుబాటులో ఇచ్చి పదవులు ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడు ఇచ్చే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా. ఇంకేం కావాలి ఆయనకు? పశువులు కావాలి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చెప్పిండు. ఇవాళ మనుషులకు రాహుల్ గాంధీకి పిఎం పోటీ వస్తాడని చెప్పేసి వీళ్ళ బ్రహ్మ ఎట్లా చీల్చాలి కాంగ్రెస్ ను? ఈ అబద్ధాల మాటలు ఎట్లా మాట్లాడాలి, ఈ తొండి మాటలు ఎట్లా చెప్పాలి, కాని పూని అని కలగూర కంప చేసి వాళ్ళకు వస్తాయి అలవాటు. ఆయన ఏం చేసిండు మోడీ? ఒకటి ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రి నుండి ఆయన ఏం చేసిండు? ఒక పటేల్ విగ్రహం పెట్టిండు, ఒక పటేల్ విగ్రహం పెట్టిండు. ఒక ప్రాజెక్ట్ అన్న కట్టిండా? ఏమున్నా విమానాలు ఎక్కి అన్ని విదేశాల్లో తిరిగి వచ్చిండు. విదేశాల్లో మనకు సపోర్ట్ చేస్తారు. అట్లా తిడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సెంట్రల్ లో వాళ్ళే వచ్చినట్టు మళ్ళీ బీజేపీ వాళ్ళు లేవు. ఒకవేళ వచ్చిరనుకో మమ్మల్ని అన్నారుగా ప్రశ్న, లాజిక్ మర్చిపోతున్నాం. మీ చంద్రబాబు దోస్తే కదా రేవంత్ రెడ్డి, మీ ఆయన కదా. ఇప్పుడు గుంజుకొస్తాడా చంద్రబాబు? నేను చెప్పలేను. మీడియా ద్వారా చెప్తే మళ్ళీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మ మాకు ఇబ్బంది ఏం చెప్పలేదు, ఏం కాదు. కానీ ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణు పరమాత్ముడు తీసుకొస్తాడు. చంద్రబాబు నితీష్ కుమార్ ను కూడా తీసుకొస్తాడు. కథమే వాళ్ళ చూడు. మమ్మల్ని కాక ఎలక్షన్ కాక పడిపోతుంది, ప్రభుత్వం పడగొడతాడు. గోడ తడుక ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలన, ప్రజారాజ్యం ఇది. బిడ్డ కాసుకోరి, రాజకీయం అనుభవం లేకుంటే బిడ్డ మాయసొడ్డులను అడుగురి, మేము చెప్తాం నేర్చుకోరి పాఠాలు. వాళ్ళకి అప్పుడు ఇప్పుడన్నా పెన్ను కాపీ తెస్తున్నాం, కానీ వెనకడ చెలక పక్క ఉండే పలక ఉండే. ఆ పలక 20 సీట్లు మా అధిష్టానమే చూసుకుంటారు. నేను చెప్పినాగా 20 సీట్లు ఎవరు తీసుకుంటారు అనేది ఆ భగవంతుడే చెప్తాడు. రేవంత్ అన్న ఏం చేయడం మరి? వాళ్ళ గురువు చేయ కదా, గురువు అని చెప్పుకుంటాడు. రేవంత్ రెడ్డి చేసేది మేము చెప్పలేం. మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిరా రేవంత్ రెడ్డి ఆయనకి ఇచ్చే సలహా ఎవ్వరూ లేరు. సలహాలు ఆయనే, తెలివి సలహాలు ఆయనే. ఆయన సలహాలు తీసుకుంటూ తెలివి ఉంది, అన్ని రకాలు ఉండేపాటికనే మోడీని దగ్గరలో పెడతారన్నమాట. ఇంటికి పంపిస్తారు మోడీ. పోతాడు మోడీ? ఎందుకు పోతాడు? మొత్తం ఆదానికి అంబానికి గొప్ప చెప్పిండు. భారతదేశ సంపద మొత్తం కలిసే సంపద కాని, సమర సంపద కాని మొత్తం వాళ్ళిద్దరికి చేసిండు. ఎక్కడ పోతుంది? మేము అందరూ ఇందిరాగాంధీ మొత్తం దోచుకొని పైసలు లేకున్నా కూడా కాపాడి అందరికి ఒక్కరిని భారతదేశంలో ఉపాసం ఉండవచ్చు అని ఉపాసం ఉండకుండా అది ఇంతవరకు చేసింది. ప్రాజెక్ట్ కట్టి వాళ్ళు ఏమన్నా అంత గొప్ప ఎప్పుడు మోడీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఏడే కనిపిస్తాడు, రాహుల్ రెడ్డి అది రాహుల్ గాంధీ కనపడతలేడు. అంటే 400 సీట్లు వస్తాయి మాకు ఎదురే లేదు అని చెప్పేసి 400 కాదు, 4 సీట్లు కూడా 400 సీట్లు కాదు, 404 సీట్లు మిలుగుతాయి వాళ్ళకు. ఎట్లా మిలుగుతాయి అంటే రాముంది ఒకటి చేసిండు, దేవుణ్ణి అని నిలిపిండు. పటేల్ని విగ్రహం పెట్టి 300 కోట్లు పెట్టి ప్రజలకేమన్నా చేసిండా? అది చేసి మాట్లాడాలి ఎవడే కానీ. ఎవరైనా కూడా ప్రధానమంత్రి అంటే ఏంది? మామూలు కాదు.
ఇప్పుడు నితీష్ ని చంద్రబాబును గుంజి మోడీని దించబోతున్నారు. వాళ్ళే వస్తురు. వాళ్ళే వస్తురా? ఆ బ్రహ్మదేవుడు చెప్తానే ఉండు, వస్తూనే ఉంటాడు, కథ అయిపోతుంది. రాహుల్ గాంధీని అయితే పిఎం ఎత్తురు సరే చేస్తారు. అద్వాని ఏమన్నాడు? అద్వాని ఏమన్నాడు? భారతదేశానికి హీరో ఎవరా? రాహుల్ గాంధీ. అన్ని కూడా నీ మోడీ కూడా కాదు, నితీష్ కాదు, అమిత్ షా కాదు, వీళ్ళందరూ కూడా ఏమున్నా సాటు దొంగలు. ఎన్ని మర్డర్లు చేసిండు అమిత్ షా గుజరాత్ లో. ఇవాళ చెప్తుండు నడ్డే గిడ్డే ఇవన్నీ. అప్పుడు సుష్మా స్వరాజ్ ఒకతే మంచిది, తెలంగాణకు సహకరించింది. మీరా కుమారి, మన అమ్మ సోనియమ్మ నిర్మాత. రోజు పాదాలకు నమస్కారం చేయాలి. ఇంటికి ఒక ఫోటో మా కార్యకర్తలు పెట్టుకోవాలి. ఈ తెలంగాణ ఇంటికి ఒకటి పెట్టుకోవాలి 4 కోట్ల ప్రజలు. అందుకే డౌట్ వస్తుంది. సుష్మా రాజాజ్ మంచిది అని చెప్తాడు, మీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అది మంచిది నాకు చెప్పినా మరి, నేను చెప్పిన అదే మరి మంచిదని చెప్తాను. మంచిదంటే పని చేసింది, పని చేసింది. బీజేపీలో ఉన్నా కూడా ఆమె ప్రజల మీద ప్రేమతోటి 60 ఏళ్ళ ఆకాంక్ష. చాలా బాధపడుతున్నారు, చచ్చిపోతున్నారు. 1969లో 309 మంది తూటాలకు బలైనటువంటి అప్పుడు ఈ దొంగ కేసీఆర్ నిరాదీసి ఖమ్మంలో ఏం చేసి పోయి ఛాయ్ తాగుతుడు, నిమ్మరసం తీసుకుంటుడు. ఆడిపోయి మళ్ళీ వచ్చి ఆ కొడుకు బిడ్డ వచ్చి అమ్మ మన ఆయన చచ్చిపోతాడు ఏమో తీసుకో ఉండని అని ఆడున్న సలహాదారులు ఇస్తే అప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే బయటికి పట్టు. ఆ తెలంగాణ రాకుండా నేను అడుగుతానే, కేసీఆర్ యుద్ధం చేస్తాడ మీ మీద, మిమ్మల్ని మొత్తం ఉక్కు పాదంతో గల్లీలకు గుల్తాడట. ఏ ఉక్కు పాదం? వీళ్ళకు బీజేపీలకు 8 సీట్లు వచ్చినాయి, వీళ్ళు మీ మీద యుద్ధం ప్రకటిస్తారట. మిమ్మల్ని మొత్తం కేసీఆర్ తోటి చెప్తాడు ఉక్కు పాదం దొక్కుతాడు. నీ కాలు లేదా మొండి చేయి తోటి ఒక కాలు తోటి ఇచ్చేది ఇంకా ఉక్కు పాదం ఏడు వస్తుంది ఆయన. ఇది వస్తుందా? యాక్షన్ చేస్తావు, ఇట్లా పోతావు అట్లా పోతావు. ఇంకో కాలు కూడా ఇరుతుందంటావా? ఇంకో కాలు ఉండని. మనం అంత పాపం చేయగా మన కాంగ్రెస్ వాళ్ళు పాపం చేసేటోళ్ళు కాదు, బతకాలి అని మేము ఇలా కొట్టలే. ఆ బిడ్డే కొడుకు నాకు పదవి బాత్రూమ్ లాంటి నూకేసిర్రు. నూకేగానే 9 దాని పడ్డాడు. అప్పటికే ఎన్ని పెగ్గులు తాగిండు. ఇక ఆ పెగ్గులు తాగిపోయాడు. మళ్ళీ యాక్షన్ చేస్తాడు. ఇన్ని రోజులలో అతుకుతుంది ఆయనది కాలు. ఒక్క నెలలో అతుకుతుంది ఆ కాలు. ఆ కాలు అతక ఏదో మామూలు తాగేది యాక్షన్ చేద్దాం. నల్గొండ మనల్ని ఏమన్నాడు మా అందరినీ నాయకులని దద్దమ్మలు సౌటలు ఏం తెలుసు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతే ప్రిపేర్ అయ్యి రాలేదా అంటే స్పీకర్ ఒక ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడతాడు. నువ్వు ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడితే బజారు నోడు కూడా అదే మాట మాట్లాడు కేసీఆర్. నీకు అన్నాడు తిట్టిండు కూడా, నీ కొడుకుని తిట్టిండు, నీ బిడ్డని తిట్టిండు, నీ అల్లుని తిట్టి 6 అడుగుల దూలం లెక్క ఒరిగండు దూడకున్న బుద్ధి లేదు ఈ హరీష్ రావుకు. ఈ కేటీఆర్ అమెరికాలో బాత్రూములు అడిగిలోడు ఇవాళ బయట పడేసి 1000 కోట్లు సంపాదించి ఇవాళ మాట మాట్లాడుతున్నావు. హరీష్ రావు డొక్కు స్కూటర్ ఉండే, రబ్బర్ చెప్పులు కాదు పారేసిన చెప్పులు సికింద్రాబాద్ పెడగడ మీద వారేస్తే ఏరుకోపోయేతో కొడుకున్నాడు. మరి ఇప్పుడు ఎట్లనే ఏం చేయబోదు, ఎట్లుంది ఇప్పుడు ప్లాన్? ఏంది మీ ప్లాన్? మా ప్లాన్ మా ప్రభుత్వం వస్తుంది. ప్రజలను కాపాడే తోలం మేమే. భారతదేశంలో ఎవరు కూడా కాపాడరు. కుల మత భేదం ఉండదు. మీ పార్టీ బలమైందే మరి? మా పార్టీ బలమైంది అవుపడతలేదు. ఓ అమ్మ కాంగ్రెస్ లేదు, కథం అయిపోయింది, కోమాల పోయింది, ఆడిపోయింది. ఇప్పుడు అన్నోడు అందరూ కోమాల పోతే వస్తాడా? బిడ్డ మేము కోమాల పోలేదు, కొట్లాడుకుంటూనే ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్ తల కింద చేసిరు మీరు మంచిగా బ్రహ్మాండంగా. ఇట్లా ఉన్నదని బీజేపీ సైడే ఊపించే మొత్తం అన్ని. మొత్తం బీజేపీ వస్తుంది. 400 సీట్ల పైకి వస్తాడు. 400 ఏదో 200 చిల్లర 80 40 వస్తున్నాయి. అది ఇంకా మొత్తం రిజల్ట్ వచ్చినాక